ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు మీకు ఏ మాట దేవుడు పలికితే బాగుంటుందో అని దేవుని దగ్గరే అడిగాను. దేవుడు నాతో ఏమన్నాడు తెలుసా? నేను ఒక్కసారి నా మెల్లని టచ్ని, ఒక సాఫ్ట్ టచ్ని నా బిడ్డల మీద ఉంచబోతున్నానని చెప్పాడు. ఈ మాట గనక వాస్తవం అయితే ఈరోజు మీరు దేవునక తాకిడిని, దేవునక ఆ శక్తిని మీరు అనుభవించబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. యాజ్ ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద గాడ్స్ టచ్, యు విల్ సీ ద టచ్ ఆఫ్ గాడ్. యు విల్ ఎక్స్పీరియన్స్ ద టచ్ ఆఫ్ గాడ్. దేవునక తాకిడి మీరు చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు కనుక ఈ సామాన్లైన మనల్ని వచ్చి అలా ముట్టుకుంటే మన యొక్క మచ్చలు, మన యొక్క నింద, నేరలు, అవమానాలన్నీ పటాబంజమైపోతాయి, కొట్టివేయబడిపోతాయి. మనం దేవుని సన్నిధిలో ఆనందించిన వారు అవుతాం, దేవుని సన్నిధిలో స్తుతించిన వారు అవుతాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం చదివితే బైబిల్లో మనం చూస్తున్నాం. మరి కుష్ఠరోగిని దేవుడు వచ్చి ముట్టుకున్నాడంట. ముట్టుకోగానే ఆయన కుష్ఠరోగం పోయింది. మీరు ఒకవేళ అడగవచ్చు, పాస్టర్ గారు కుష్ఠరోగానికి, అవమానానికి, నిందలకి ఏమి సంబంధం? అయ్యా, కుష్ఠరోగం ఉంటే అదొక పెద్ద అవమానానికి చిహ్నం. అది అవమానానికి గుర్తు, నిందకు గుర్తు. దేవుని బిడ్డలారా, అతను సొసైటీలో ఉండటానికి కుదరదు, సమాజంలో తిరగడం కుదరదు, ఆయన వెలివేయబడతారు. ఈవెన్ ఆ కుష్ఠరోగం అనేది ఒంటరితనానికి కూడా గుర్తండి. దేవుని బిడ్డలారా, అటువంటి ఒంటరితనం, నిందలు, అవమానాలు ఉంటే కొట్టివేయబడతాయి. దేవుని యొక్క తాకిడి మిమ్మల్ని అవమానం నుండి, నింద నుండి మిమ్మల్ని తొలగిస్తాయి. అంతేకాదు, యాకోబు కూడా దేవుని యొక్క తాకిడి రుచి చూశాడు. ఆదికాండం 32వ అధ్యాయం 24 నుండి 29 వచనాలు చదివితే, ఆ యాకోబు అన్నవాడు ఒక రాత్రి అంతా దేవుడితో పెరుగులాడుతున్నప్పుడు బైబిల్ చెప్తుంది ఆయన తొడగుడ్డిని ముట్టాడంట. ఆదికాండం 32, 24, 25, 29వ వచనం చెప్తుంది యాకోబు ఆశీర్వదించబడ్డాడు. అవును బిడ్డలారా, దేవుని యొక్క తాకిడి మనల్ని ఆశీర్వాదంలోనికి తీసుకువెళ్తాయి. ఆశీర్వాదాల గురించి ఎన్నోసార్లు చెప్పాను. మన ఇగమందు పరమందు ఆశీర్వదించబడినప్పుడే మనం నిత్య రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం, పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనం చదివితే ఆశీర్వదించబడిన వారు మాత్రమే పరలోకములో దేవునితో ఉండటానికి పిలువబడుతున్నారు. ఆశీర్వదించబడలేని వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనప్పటికీ, భక్తిపరులైనప్పటికీ వాళ్ళు పరలోకములో దేవునితో ఉండటానికి పిలువబడలేదు. మీరు కావాలంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుండి చదవండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఆశీర్వదించబడాలి. అంతేకాదు, మనము ఎప్పుడైతే దేవుడు మనం తాకాలనుకుంటున్నాడో మనకున్న ఆటంకాలు, అభ్యంతరాలన్నీ తొలగిపోతాయి. మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో యేసుప్రభు చిన్నపిల్లలు ముట్టాలనుకుంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా అలా ఆశిస్తూ ఉంటే పిల్లలు వచ్చి అడ్డుకుంటున్నారు. వెంటనే ప్రభు అంటున్నాడు, ఎందుకు వాళ్ళని ఆటంకపరుస్తున్నారు? ఆటంకపరచవద్దని చెప్పి వారిని దగ్గరికి చేర్చి వాళ్ళు ముట్టి బాగు చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అవును బిడ్డలారా, మన ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు విశేషంగా నేను మీకోసం చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభు మిమ్మల్ని తాకాలి, మిమ్మల్ని ముట్టాలి. ఆయన ముట్టిన వాళ్ళందరూ స్వస్థతలు పొందుకున్నారు, అద్భుతాలు పొందుకున్నారు. అవును, ఈరోజు 2025 అంతా మీరు ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. అలా ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలంటే ప్రభు మిమ్మల్ని ముట్టాల్సిందే, మీకు అద్భుతం జరగాల్సిందే. అవును, మిమ్మల్ని దేవుడు తాకాల్సిందే. అవును దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 15:30లో మీరు చూస్తే రోగులంతా తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారంట. ఆయన ముట్టిన వాళ్ళందరూ స్వస్థ పొందుకున్నారు. ఈరోజు మీకు స్వస్థత, ఆరోగ్యం లభించేది కూడా యేసు ప్రభు తాకిడి. ఈరోజు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము, నమ్మకమైన పరలోక తండ్రి, నీ తాకిడి మమ్మల్ని బాగు చేస్తాయి. ఇప్పుడే విడుదల దయచేయండి ప్రభా. దుష్ట శక్తులు పారదలండి ప్రభా. ఇప్పుడే ముట్టండి ప్రభా, తాకండి, అద్భుతం జరిగించండి ప్రభా. యేసు నామములో ప్రతి ఒక్కరు తాకబడగాక. ఇప్పుడే తాకమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.